Premium triplex villas at Kollur, APR Projects. ఓకే, మీరు ఎమ్మెల్యే కావాలి, ఎవరు ఆశీర్వాదం ఉంటేనే వాళ్ళు అసెంబ్లీలోకో పార్లమెంటులోకో లేదా పార్టీ యొక్క ఆశీర్వాదాలు ఉంటే ఎమ్మెల్సీగానో లేదంటే రాజ్యసభకో వెళ్తారన్నమాట. ఇది ఓకే. అయితే ఇటీవల 2024 ఎన్నికల తర్వాత 11 స్థానాలకే పరిమితమైన గోరంట్ల మాధవ్ గారు మాత్రము ఈ పార్లమెంటు పరిధిలో చాలా దూకుడుగా పోతున్నారు. ఇక్కడ వాళ్ళు దూకుడుగా వివరిస్తున్నారు. మరి ఈ దూకుడు బాగానే ఉంది, ఇదంతా పార్లమెంటు వ్యాప్తంగా ఉంటే బాగుంటుంది. ఎందుకో గోరంట్ల మాధవ్ గారు రాప్తాడుపై ఫోకస్ పెట్టారు. మొత్తం ఆయన దృష్టి అంతా రాప్తాడుపై ఉంది, ఒక వర్గాన్ని కూడగట్టేశారు ఈడ అని బయట ప్రచారం జరుగుతుంది. అది సత్యదూరమైన మాట నాగరాజు. నేను అధికార ప్రతినిధిని అయిన తర్వాత నేను పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని లేదా ప్రభుత్వం చేసే తప్పులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఎప్పటికెప్పుడు ఎండగట్టడం అనేది నా ప్రాథమిక విధి. అదే కాకుండా నేను ఈ పార్లమెంటు మెంబర్గా హిందూపురం పార్లమెంటు మెంబర్గా చేయడం జరిగింది. రాప్తాడు నియోజకవర్గం హిందూపురం పార్లమెంటులోకి వస్తానని మీ అందరికీ తెలిసిన విషయమే. మనకు అనంతపురం టౌన్ ఆనుకొని మొదలవుతుంది హిందూపురం పార్లమెంటు, రూరల్ కాడ నుంచి మొదలవుతుంది. ఇక్కడి నుంచి మొదలు కావటం అనుకో, లేదా దగ్గర మండలాలు కూడా దగ్గర ఉండటం అనుకో, కొంత వేరే నియోజకవర్గాల కంటే ఈ నియోజకవర్గాలతో ప్రజలతో కొంత సంబంధ బాంధవ్యాలు మెరుగ్గా ఉన్నది వాస్తవం. ఇక్కడ ఎప్పుడైనా రొటీన్గానే ఏదైనా కార్యక్రమాలకు పోవాల్సి వచ్చినప్పుడు కొంచెం ఈజీ యాక్సెస్ ఉంటుంది. అందువల్ల అనుమానం కానీ లేదా ఈ ప్రచారం కానీ లేదా ఈ రకమైన దుష్ప్రచారం కానీ జరుగుతూ ఉందని నేను భావిస్తాను. అది మీరు అనుకుంటారు, కానీ బయట ఒకటే రచ్చ జరుగుతోంది. అంటే గత 6 నెలల అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ధర్మవరంలో కేతిరెడ్డిని తప్పించి గోరంట్ల మాధవ్ గారిని ధర్మవరంలోకి దింపడానికి తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి గారు వెనక నుంచి మంత్రాంగం చేస్తున్నారు. అప్పుడు పెద్ద చర్చలు జరిగాడు, అంతా కూడా చాలా ఎత్తున వార్తలు కూడా బయటకు వచ్చాయన్నమాట. అయితే అదే మీదేమో అని చూస్తే తీరా చూస్తే తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి కిందనే బాంబు పెట్టేసేసాడు గోరంట్ల మాధవ్, ఆయన కేసులు పెట్టాడు అంటున్నారు అందరూ కూడా. అంటే ఎవరైతే మొదటి నుంచి ప్రకాష్ రెడ్డిని కావచ్చు, తోపుదుర్తి కుటుంబాన్ని వ్యతిరేకిస్తున్నారు, అన్నదమ్ములను వ్యతిరేకిస్తున్నారో, ధనంజయ యాదవ్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు చాలా మందిని కూడా మీరు పోగు చేసుకొని, కురుబ కృష్ణప్పన్ గారిని కూడా మీ వైపు తిప్పుకొని మొత్తం అంతా ఒక గ్యాంగ్ వేసుకొని ప్రకాష్ రెడ్డి వర్గాన్ని చీల్చి మరీ మీరు ఇక్కడ ఒక గ్యాంగ్ని ఏర్పాటు చేసి, ముఖ్యంగా అయితే అనంతపురం రూరల్ ఒకవేళ బైఫర్కేషన్ జరిగితే గిన లేదా రాప్తాడా ఏదో ఒకటి జరగాలి, కొడితే అసెంబ్లీలో కూర్చోవాలంటే కసితో పనిచేస్తున్నారు అంటున్నారు. నేను రొటీన్గా నాకు అప్పచెప్పిన బాధ్యత, పార్టీ ఏమి బాధ్యతను అప్పచెప్పిందో ఆ బాధ్యతలను విస్మరించకుండా నేను ప్రజల్లోకి వెళ్తున్న సంగతి అయితే నిజమే. ఇప్పుడు మీరు రాప్తాడు అంటున్నారు. నిన్న కర్నూలు జిల్లా ఆలూరులో ఒక ఫీల్డ్ అసిస్టెంట్ను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు నరికి చంపితే నేను అక్కడికి పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఆ కుటుంబానికి కొంత మద్దతును ప్రకటించడం జరిగింది. అక్కడ కార్యకర్తలకు కొంత మనోధైర్యాన్ని నింపడం కూడా జరిగింది నారాజు. మళ్ళా ఇప్పుడు అక్కడ ప్రజలు కూడా ఆ రకంగా నేను కన్నా ఎక్కడ పోతే ఈ నియోజకవర్గాన్ని ఆశించి వస్తున్నాడు గోరంట్ల మాధవ్ అనుకుంటే అది నేనేం చేస్తాను. ఉమ్మడి జిల్లా ఇక్కడ పార్లమెంట్, ఇంత పెద్ద పార్లమెంట్ ఉండగా రాప్తాడు మీద ఎందుకు ఫోకస్ పెట్టారు ఈయన? అవతల నుంచి వస్తున్న వాదన ఏంటంటే తోపుదుర్తి కుటుంబాన్ని అభిమానించే వారి వర్గం నుంచి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఎన్నోసార్లు ఆయన వెనక్కి వేసుకుంది. ఆయన విమర్శించడం పార్టీ దగ్గరికి వెళ్ళి, లేదండి చాలా మంచోడండి, ఆయన ఉత్తముడు అండి, ఆయన కమల్ హాసన్ లా అమాయకుడు అండి అని చెప్పి వెనకేసుకొచ్చాడు ఆ రోజు. మరి ఈ రోజు ఇదే గోరంట్ల మాధవ్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ఎందుకు ములిగి కొడుతున్నాడు అంటున్నారు. నాగరాజు, నీకు తెలిసినంత వరకు నేను ఇంకొకరు వచ్చి నన్ను ప్రొటెక్ట్ చేసే అంతటి ఈ స్థాయికి నేను నేను నమ్మను. నా వ్యక్తిగతమైతే నేను నమ్మను, నా వ్యక్తిగతంగా నమ్మను, కానీ బయట ఉండే వాచారం ఉండని నారాజ్. నేను వ్యక్తిగతంగా చాలా బలవంతుని. నేను దుర్బలమైన మనిషిని కాదు, లేదంటే పారిపోయే వ్యక్తిని కాదు. అది మీ అందరికి తెలిసిన విషయమే నారాజ్. నన్ను ఇంకొకరు ప్రొటెక్ట్ చేయడం అనేది, ఇంకొకరికి ప్రొటెక్ట్ చేసే అవకాశాన్ని నేను 100% ఇవ్వను నారాజ్. నా పనులను నేను చేసుకుంటా పోతా. ఏదైనా కష్టం కానీ నష్టం కానీ సుఖం కానీ దుఃఖం కానీ నేను అధినాయకునికి స్వయంగా చెప్పుకునే శక్తి సామర్థ్యాలు నాకున్నాయి. నేను ఆ రకంగా పోతా తప్ప ఇంకొకరి దయాదాక్షిణ్యాలపైన నేను ఆధారపడననేది ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాను. హిందూపురం పార్లమెంట్లో 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ మొదటి నుంచి ప్రకాష్ రెడ్డి గారు మీరు చాలా సఖ్యతగా ఉంటారు.
Yes, ఓకే కదా, ముందు నుంచి కూడా నేను కలిసి దాన్ని- ఉంటారు, దాన్ని దాంట్లో ఎలాంటి వేరే యాక్షన్ లేదు. అయితే ఇప్పుడు కూడా ప్రకాష్ రెడ్డి గారితో మీకు అలాంటి సంబంధం ఉందా? ఎందుకు లేదు, నేనైతే అదే ఉందని భావిస్తున్నా. మీరు ఎందుకు అట్లా అనుకుంటున్నారు? ప్రకాష్ రెడ్డి గారికి ఫోన్ చేస్తున్నాను నేను. వచ్చాయి దీన్ని వదిలేసి ఆ ఫోన్లను మొదలు పెడతా ఉన్నారా? ఏం పర్వాలేదు అమ్మా, ఇక్కడే లేదా దీన్ని వదిలేసి దీన్ని గాలికి వదిలేసి ఇట్లా తిరుక్కుంటూ ఫోన్ వద్దంటారు, కట్ చేయమంటారు. ఎందుకు అనవసరమైనది? ఓకే ఇది రైట్, అయిపోలే కదా. అనవసరం. మరి ప్రకాష్ రెడ్డికి ఈయనకు సంబంధం ఉంటే ఫోన్ లేకపోయినా ఒక ప్రశ్నతో అనుబంధం ఉందా లేదని మనం తెలుస్తాం. ఒక్క నిమిషం వెయిట్ చేయండి మీరు, ఓకేనా? ఒకే ఒక ప్రశ్నతో తేలుద్దాం అనుబంధం ఉందా లేదా వీళ్ళకు. జనవరి 1న గోరంట్ల మాధవ్ గారు పెద్ద ఎత్తున ఏటలు కోశారు, పొట్టేళ్ళన్నీ కూడా ఇచ్చి పెద్ద ఎత్తున దావత్ ఇచ్చారు. ఆ ఫంక్షన్కి తోబుదుర్తి కుటుంబాన్ని ఆహ్వానించారా లేదా? మీరు ఆహ్వానించింటే వాళ్ళు రాలేదా? మీరు ఆహ్వానించలేదని వాళ్ళు రాలేదా? నేను ప్రతి సంవత్సరం చేసినట్లనే ప్రతి సంవత్సరం జనవరి 1 రోజు హోటళ్లను కోపించి విందుని ఏర్పాటు చేసి లీడర్లకు అందరికి కూడా, అంటే సెకండ్ లీడర్లకు అందరికి కూడా, క్యాడర్కి అంతా కూడా తెలియజేసి రమ్మని చెప్పి, జనవరి 1 విష్ చేయడానికి కాదు, భోజనానికి రమ్మని చెప్పి భోజనం చేసుకుని పోయే విధంగా అందరికీ చెప్తాననేది అందరికీ తెలిసిన విషయం. ప్రతి సంవత్సరం కూడా ఆ రకంగా, అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా చేయడం జరిగింది. ఒక నియోజకవర్గపు ఇన్ఛార్జీలు ఆయా నియోజకవర్గంలో జనవరి 1 రోజు ఉండాలి కాబట్టి, ఉంటే ప్రజలు వాళ్ళను వచ్చి కలిసేకి వస్తారు కాబట్టి, వాళ్ళని ఎవరిని కూడా, మీరు అన్ని నియోజకవర్గాలను కనుక్కండి, ఏ నియోజకవర్గంలో ఉన్న ఇన్ఛార్జిని కానీ, ఎమ్మెల్యే అభ్యర్థులను కానీ, నియోజకవర్గ ఇన్ఛార్జీలను కానీ ఎవరిని నేను పిలవలేదు. ఖచ్చితంగా క్యాడర్ని మాత్రమే పిలవటం జరిగింది. క్యాడర్ని పిలిచి మాత్రమే భోజనాలను పెట్టడం జరిగింది. దాన్ని రకరకాలుగా వక్రీకరించి దీన్ని ఒక దుష్ప్రచారం చేస్తున్నారని నేను భావిస్తున్నాను. మీకు ప్రకాష్ గారికి మంచి సంబంధ బాంధవ్యాలు ఉంటే ఈరోజు గోరంట్ల మాధవ్ గారి చుట్టూ ఉండే ప్రతి ఒక్కరు కూడా తోబుదుర్తి ప్రకాష్ రెడ్డి గారిని వ్యతిరేకించే వారే నేను అంటాను. ఏమంటారు మీరు? ఎక్కడ పెట్టుకుంటారు? ప్రకాష్ రెడ్డి గారికి మీకు ఉంటే తీసుకెళ్లి ఒక్కటి చేసి కలిసి తిరగాలి, కానీ ఆయన్ని వ్యతిరేకించే ప్రతి ఒక్కరిని మీరు గుంపు చేసి మీ వైపు తిప్పుకున్నారు అంటే ఏమంటారు? సత్యదూరమైన మాట మాట్లాడుతున్నారు మీరు నారాజ్. నా దగ్గరికి వచ్చేవాళ్ళు రాప్తాడు నియోజకవర్గం ఒకరే కాదు, ఈవెన్ అనంతపురం జిల్లా ఏదైతే ఉందో రాయదుర్గం నుంచి కానీ, కళ్యాణదుర్గం నుంచి కానీ, ఉరువకొండ నుంచి కానీ, రకరకాల పుట్టపర్తి నుంచి కానీ, పెనుగొండ నుంచి కానీ, రకరకాల మనుషులు నాకున్న పరిచయాలతో అనుకో, నాకున్న రాజకీయ సంబంధ బాంధవ్యాలతో అనుకోండి, లేక రకరకాల సంబంధ బాంధవ్యాలతో ఏదైతే నేను హ్యూమన్ రిలేషన్ని మెయింటైన్ చేస్తున్నాను, వారంతా కూడా రావటం జరుగుతూ ఉంది తప్ప ఓన్లీ ఆయన వ్యతిరేక వర్గీయులే నా దగ్గరికి వస్తున్నారు అనే మాట అది దుష్ప్రచారంగా నేను భావిస్తున్నాను. మీరు కూడా భావించాలని సందర్భంగా నేను భావించాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.